దేవుని మందిరానికి దేవుని ప్రజలు వచ్చినప్పుడు మాట్లాడేది దేవుడండి, మనిషి కాదు. దేవుని స్వరము. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు కొన్ని బలహీనతలు తెలియజేస్తాడు. కుటుంబంలో తల్లిదండ్రులుగా మీరున్నప్పుడు మీ బిడ్డలు ఎటువంటి నడతలో ఉన్నారో మీకు తెలీదా? కొన్నిసార్లు వాళ్ళు చెడు నడతలో వెళ్తూ ఉన్నప్పుడు మీరు గద్దించకుండా, శిక్షించకుండా, హెచ్చరించకుండా అలాగే ఉంటారా? అయ్యో నజీర్, నువ్వేం చేసినా నాకు సంతోషమే, పోరా అంటదా వాళ్ళమ్మ. ఏదన్నా తప్పు కనపడినప్పుడు, నచ్చి నీలో ఒక తప్పు కనపడింది, నువ్వు అలా చేయకూడదు, అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని గద్దిస్తారే. శిక్షిస్తాం కదా, హెచ్చరిస్తాం కదా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకి ఎంత బాధో. దైవజనులు ఎంత సీరియస్గా ఉన్నారంటే ఖచ్చితంగా నన్నే టార్గెట్ చేశారు. ఈరోజు మొత్తం నన్నే టార్గెట్ చేసి చెప్తున్నారు. పాస్టమ్మ గారు అయితే నిలబడ్డారంటే ఇంక నేను ఒక్కతే ఆమె గోల్, ఇంకెవరు ఉండరు, నన్ను ఒక్కళ్ళనే టార్గెట్ చేస్తారు. పాస్టర్ గారు కూడా అంతే. పాస్టర్ గారు ఏంటి ఈరోజు చాలా కోపంగా ఉన్నారే, నన్నే టార్గెట్ చేశారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి రావడానికి ముందుగా ప్రభు సన్నిధిలో, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో నాకు తెలియచేయి. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం. మేమేదో కఠినంగా అరుస్తూ, గద్దిస్తూ, బల్లగుద్దుతూ బోధిస్తామేమో కానీ రెండంతల తీర్పు ఉంటుందంట దైవజనులకు. నాకు అదే చాలాసార్లు భయం. దైవజనులు వాక్యం చెప్పినప్పుడంతా నాకు లోపల చాలా భయం అనిపిస్తూ ఉంటుంది. అందుకని అనేకులు మీలో బోధకులు కాకుండుడి అంటాడు యాకోబు. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. వాక్యం సిద్ధపడుతూనే ప్రభువా నేను ఇలా లేను, నన్ను క్షమించు, కన్నీళ్ళతో దేవుణ్ణి నేను అడుగుతా. ఆ వాక్యము నాకు తగిలినప్పుడు, ఆ వాక్యము నాతో గద్దించటం, శిక్షించటం, హెచ్చరించటం, దిద్దుబాటు చేయబడటం మనకి ఇష్టం ఉండదు. అంతవరకు ఎందుకండి దైవజనులుగా మేము, మాకంటే ఆత్మీయతలో ఉన్న మా పైన ఉన్న నాయకులు ఏదైనా గద్దిస్తే మాకు ఇష్టం ఉండదు. ఇంతకుముందు నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని ఎవరన్నా ఏమన్నా అంటే. కానీ ఈ రోజున గద్దించే వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండు, నువ్వు అలా చేస్తున్నావు, అలా మాట్లాడుతున్నావు, అలా కాదు నువ్వు మాట్లాడాల్సింది ఇలా అని ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటున్నా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా.